అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్ భూమి మీద అడుగుపెట్టారు. ఫ్లోరిడాలో సముద్ర తీరంలో ఆమె ల్యాండ్ అయ్యారు. డ్రాగన్ క్రూలో ఆమె ల్యాండ్ అయ్యారు. సునీత విలియమ్స్ భూమి మీదకు క్షేమంగా రావాలి అంటూ యావత్ ప్రపంచం ఆకాంక్షించింది. ప్రపంచం ప్రార్థనలు చేసింది. భారతదేశం అంతకు మించి ప్రార్థనలు చేసింది. ఎందుకంటే భారత మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి సునీత విలియమ్స్ తండ్రి గుజరాత్కు చెందిన వ్యక్తి దీపక్ పాండ్యా. గుజరాత్లో మోసానాలో జన్మించారు. అహ్మదాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం గుజరాత్. అందుకే సునీత విలియమ్స్ క్షేమంగా భూమి మీదకు తిరిగి రావాలి అంటూ యావత్ ప్రపంచానికంటే ఎక్కువగా భారతదేశం ఇంకా ఎక్కువగా ప్రార్థనలు చేసింది. సునీత విలియమ్స్ భూమి మీద అడిగిడే ఆ క్షణాలను అర్ధరాత్రి సమయం అయినప్పటికీ చిన్న పిల్లలతో సహా మెలకువగా ఉండి ఆమె భూమి మీదకు దిగే ఆ క్షణాలను అందరూ కూడా ఉత్కంఠగా చూశారు. భూమి మీదకు దిగిన వెంటనే చప్పట్లతో ఎగిరి గంతులేసుకున్నారు. ప్రతి కుటుంబం కూడా స్వీట్లు తినిపించుకుని సునీత విలియమ్స్ భూమి మీదకు దిగిన తర్వాత ఆమె క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలి అని ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్నారు. సునీత విలియమ్స్కి సంబంధించిన ఫోటోలను కూడా ఆమె విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆమె భారతదేశానికి వచ్చినప్పటి ఫోటోలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమె తండ్రి భారత మూలాలు ఉన్న వ్యక్తి, ఆమె తల్లి యూరోపియన్ మూలాలున్న వ్యక్తి. 1965లో సునీత విలియమ్స్ అమెరికాలో జన్మించారు. భారతదేశానికి పలు సందర్భాల్లో వచ్చారు. ఆమె అంతరిక్ష కేంద్రానికి వెళ్ళేటప్పుడు కూడా అహ్మదాబాద్లో ఉన్న పిల్లలతో బాలల దినోత్సవం రోజున అహ్మదాబాద్లో ఉన్న పిల్లలతో కూడా ముచ్చటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. భారతదేశం వచ్చి ఆగ్రా వెళ్ళారు. తాజ్మహల్ ముందు ఫోటోలు దిగారు. భారతదేశంలో ప్రముఖులను కలిశారు. ఇప్పుడు ఆమె భూమి మీదకు వచ్చేటప్పుడు క్షేమంగా తిరిగి రావాలి అంటూ ఆమె అంతరిక్షంలో చిక్కుకున్నారు అని తెలిసిన మొదటి రోజు నుంచి, ఆమె రాక ఆలస్యం అవుతుందని తెలిసిన మొదటి రోజు నుంచి యావత్ దేశం అంతా కూడా ఆమె క్షేమంగా రావాలి, ఎప్పుడు ఆమె తిరిగి వస్తుందని ఆకాంక్షించారు. భారతదేశంలో ఉన్న ప్రధాని మోదీతో పాటు ఇతర రాజకీయ నాయకులు కూడా ఆమె క్షేమంగా తిరిగి రావాలి అంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అత్యధిక రోజులు అంతరిక్షంలో ఉన్నటువంటి భారత మూలాలు ఉన్న వ్యక్తి సునీత విలియమ్స్. ఆమె అంతరిక్షంలో ఉన్నప్పటి దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమె అంతరిక్షంలో ఉన్నప్పుడు అంతరిక్షంలో ఎలా ఉంటాము, ఎలా తింటాము, ఎలా ఆక్సిజన్ని రీసైకిల్ చేస్తాము, ఎలా వాటర్ని రీసైకిల్ చేస్తాము, నీటిని ఏ విధంగా తీసుకుంటాము, ఫుడ్ని ఏ విధంగా తీసుకుంటాము, ఈ వివరాలన్నీ కూడా అంతరిక్షం నుంచే భూమి మీద ఉన్న వాళ్ళకి చెబుతూ వస్తూ ఉన్నారు. ఆ వీడియోస్ ఇప్పుడు మనకి అంతరిక్షంలో మనుషులు ఎలా బతుకుతారు, అంతరిక్ష కేంద్రంలో మనుషులు ఏ విధంగా వెళుతూ ఉంటారు, ఏ విధంగా మూవ్ అవుతూ ఉంటారని ఈరోజు మనం చూస్తున్నాం. అంటే అవన్నీ కూడా ఎక్కువగా సునీత విలియమ్స్ పంపించినటువంటి వీడియోలే. అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ రోజులు గడిపిన వ్యక్తి సునీత విలియమ్స్. భారత సంస్కృతిని ఎక్కువగా సునీత విలియమ్స్ ఇష్టపడుతూ ఉంటారు. అందుకే భారతదేశానికి సునీత విలియమ్స్ వచ్చినప్పుడు ఇలా సంప్రదాయ దుస్తులు కూడా ధరించి ఆ ఫోటోగ్రాఫ్స్ని కూడా సోషల్ మీడియాలో పెట్టిన దృశ్యాలు మనం చూడొచ్చు. భారతదేశంలో ఉన్న విద్యార్థులతో కూడా సునీత విలియమ్స్ ముచ్చటించారు. ఏ విధంగా గోల్స్ని ఏర్పాటు చేసుకోవాలి, అంతరిక్ష యానంలో ఉన్నటువంటి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అంతరిక్ష యానంపై ఎటువంటి ఆసక్తిని ఉండాలి అన్న దానిపై కూడా ఆమె పిల్లలతో ముచ్చటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనం రెండో బాక్స్లో చూడొచ్చు. అంబానీతోనూ ఆనంద్ మహేంద్రతో కూడా ఆమె దిగిన ఫోటోలు. అంతరిక్షంలో ఉన్నప్పటి వీడియోలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. అంతరిక్షంలో వాళ్ళు ఎలా ఉంటారు, ఏ విధంగా బతుకుతూ ఉంటుంటారు, వాళ్ళ జీవన విధానం అంతరిక్షంలో ఉన్నన్ని రోజులు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని పంపించారు. మొదటి బాక్స్లో మనం చూడొచ్చు. భూమి మీదకు అడుగు పెట్టిన తర్వాత క్షేమంగా బయటకు వస్తున్నప్పటి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. డ్రాగన్ క్రూ క్యాప్సుల్లో నుంచి సునీత విలియమ్స్తో పాటు మరో 3 వ్యోమగాములు బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు సునీత విలియమ్స్ భారతదేశానికి ఎప్పుడు వస్తారు అని ఆసక్తిగా చూస్తున్నారు. త్వరలోనే సునీత విలియమ్స్ భారతదేశానికి కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే అంతకంటే ముందు సునీత విలియమ్స్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఇన్ని రోజులు అంతరిక్షంలో ఉన్నారు కాబట్టి ఆమె వెంటనే నడవడానికి కొన్ని ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అందుకే ఆమెకు కొన్ని వైద్యపరమైనటువంటి పరీక్షలు చేస్తున్నారు. శరీరంలో ఉన్న అన్ని అవయవాల పనితీరును కూడా వైద్యులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంతేకాదు ఆమెకి కొన్ని థెరపీలు కూడా ఇస్తారు. ఆమె ఈజీగా నడవటానికి కావాల్సిన థెరపీలను కూడా అందించబోతున్నారు. స్విమ్మింగ్ చేయించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. నిజానికి అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు స్విమ్మింగ్ పూల్లో నీటి అంతర్భాగంలో
కొన్ని పరీక్షలు చేస్తారు, కొన్ని ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు సునీత విలియమ్స్ మామూలుగా ఈ గ్రావిటీలో ఆమె లేచి నడవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి నీటిలో నడవడం ద్వారా ఆ గ్రావిటీ శక్తిని కొంత అధిగమించడానికి అవకాశం ఉంటుంది. నీటిలో ఆ ఫోర్స్ మనకి తక్కువగా ఉంటుంది. కాబట్టి నీటిలో మనం గ్రావిటీ ఫోర్స్ నుంచి కొంచెం తప్పించుకునే అవకాశం ఉంటుంది. అందుకే ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు కానీ కొన్ని శారీరక ఇబ్బందులు ఉన్న వాళ్ళకి వాటర్ థెరపీని ఇస్తుంటుంటారు. నీటిలో స్విమ్మింగ్ చేయడం ద్వారా ఈజీగా కండరాలను మూవ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఇబ్బందులు ఏమన్నా ఉంటే నీటిలో స్విమ్ చేయడం ద్వారా, స్విమ్మింగ్ పూల్లో కానీ నదుల్లో కానీ స్విమ్ చేయడం ద్వారా ఆ ఇబ్బందుల నుంచి ఈజీగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల బలహీనత నుంచి త్వరగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కండరాల బలాన్ని పుంజుకునే అవకాశం ఉంటుంది స్విమ్మింగ్ ద్వారా. కాబట్టి ఇప్పటివరకు జీరో గ్రావిటీలో ఉన్న సునీత విలియమ్స్ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద నేరుగా నడిచేదానికంటే వాటర్లో ఆమె స్విమ్మింగ్ చేయడం ద్వారా ఈ రకమైన ఇబ్బందులను త్వరగా అధిగమించవచ్చు అని చెప్తున్నారు. అందుకే ఆమెకు రెగ్యులర్గా కొన్నాళ్ళు స్విమ్మింగ్ చేసే అవకాశం కూడా ఉంది. స్విమ్మింగ్తో పాటు ఇతర వైద్య చికిత్సలు కూడా ఆమెకు అందించే అవకాశం ఉంది. సో త్వరలోనే సునీత విలియమ్స్ పూర్తిగా మామూలు స్థితికి వచ్చేస్తారు. నార్మల్గా అందరు మనుషులు భూమి మీద ఎలాగైతే పరిగెడతారో, ఎలాగైతే నడుస్తారో, ఎలా అయితే ఎగిరి గంతేస్తారో ఆ విధంగానే సునీత విలియమ్స్ త్వరలోనే పరిగెట్టబోతూ ఉన్నారు, నడవబోతూ ఉన్నారు, ఎగిరి గంతేయబోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయి. పూర్తి ఆరోగ్యాన్ని సునీత విలియమ్స్ సంతరించుకోబోతున్నారు. ఆ ఆరోగ్యాన్ని సంతరించుకున్న తర్వాత ఆమె భారతదేశానికి వచ్చే అవకాశం ఉంది. గుజరాత్లో తన బంధువులను సునీత విలియమ్స్ కలవబోతున్నారు. సునీత విలియమ్స్ మన బిడ్డ, మన భారతీయ మూలాలు ఉన్న బిడ్డ, మన గుజరాత్ మూలాలు ఉన్న బిడ్డ. సునీత విలియమ్స్ పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకున్న తర్వాత ఆమె భారత్కు వచ్చే అవకాశం కూడా ఉంది. గతంలో కూడా 2007, 2012 ఆ సమయాల్లో భారత్కి వచ్చారు. అంతరిక్ష కేంద్రానికి బయలుదేరే ముందు ఆమె మాతో మాట్లాడారు అంటూ కూడా గుజరాత్లో ఉన్న పిల్లలు బాలల దినోత్సవం రోజు గుజరాత్లో మాట్లాడారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. విలియమ్స్ మొదట 2007లో గుజరాత్కు వచ్చారు. ఆ తర్వాత 2013లో కూడా గుజరాత్కు వచ్చారు. 2012లో కూడా ISSలో తన 2వ యాత్ర సమయంలో బాలల దినోత్సవం రోజున అహ్మదాబాద్లో వివిధ పాఠశాలల విద్యార్థులతో ఆమె రేడియోలో కూడా మాట్లాడారు. ఇలా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి భారతదేశంలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులను, భారతదేశంలో ఉన్న విద్యార్థులను ఎప్పుడూ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటూనే ఉంటారు. సునీత విలియమ్స్ సొంత గ్రామంలో సంబరాలు చోటు చేసుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. సునీత విలియమ్స్ రికార్డుని సృష్టించారు. అంతరిక్ష యానంలో, అంతరిక్ష పరిశోధనలో ఆమె అత్యధిక కాలం అంతరిక్షంలో ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఆమె క్షేమంగా భూమి మీదకి వచ్చారు. దీంతో మోసానాలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు అక్కడ ప్రజలు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. అహ్మదాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది మోసానా. అక్కడ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. డ్రాగన్ క్యాప్సూల్లో సురక్షితంగా ల్యాండ్ అయిన తరువాత మొత్తం ప్రపంచం సంబరాలు చేసుకుంటుంది. భారతదేశం అంతగా మించి సంబరాలు చేసుకుంటుంది. గుజరాత్ వాసులు మా సునీత విలియమ్స్ అంటూ, మా బిడ్డ అంటూ, ఎందుకంటే సునీత విలియమ్స్ తండ్రి గుజరాత్ మూలాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఆ సునీత విలియమ్స్ తండ్రి స్వగ్రామంలో సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. మోదీ కూడా ట్వీట్ చేశారు. సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలని యావత్ దేశం ప్రార్థించింది అని చెప్పారు. భారతదేశంలోని ఇతర రాజకీయ నాయకులు సునీత విలియమ్స్ క్షేమంగా తిరిగి రావాలంటే ఆకాంక్షించారు. ఇప్పుడు సునీత విలియమ్స్ త్వరగా కోలుకోవాలి అని RTVతో పాటు మొత్తం భారతదేశం అంతా కూడా కోరుకుంటూ ఉంది. భారతదేశ ప్రజలతో పాటు RTV కూడా అదే కోరుకుంటుంది. సునీత విలియమ్స్ త్వరలో పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోబోతున్నారు. పూర్తి ఆరోగ్యంగా మన ముందు కనిపించబోతున్నారు. ఆమె తిరిగి ఎప్పటిలాగే పరుగు పెడతారు, ఎగిరి గంతేస్తారు, నడుస్తారు, అందరితో మామూలుగా చాలా యాక్టివ్గా మాట్లాడతారు. ఎందుకంటే సునీత విలియమ్స్ చాలా ధైర్యం ఉన్నటువంటి మహిళ, చాలా ధైర్యశాలి. అంతరిక్ష కేంద్రంలో అన్ని రోజుల పాటు ఎటువంటి మానసిక ఆందోళనకు గురి కాకుండా ధైర్యంగా ఉన్నారు. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆమె అందరికీ అభివాదం చేస్తూ చాలా నవ్వుతూ ముందుకు వెళ్ళారు. సునీత విలియమ్స్ త్వరలోనే మామూలుగా 286 రోజుల క్రితం ఆమె అంతరిక్ష కేంద్రంలోకి వెళ్ళటానికి ముందు ఎలా అయితే
భూమి మీద ఆమె చకచకా పరుగులు పెట్టారో నడిచారో అలాగే ఇప్పుడు త్వరలోనే పూర్తి ఆరోగ్యాన్ని సంతరించుకోవాలి అని యావత్ దేశం ఆకాంక్షిస్తుంది. నిజానికి జూన్ 2024న అంతరిక్షంలో స్పేస్ వాక్ వెళ్ళారు సునీత విలియమ్స్. అది 8 రోజుల పర్యటన. కానీ ఆ పర్యటనలో స్టార్ లైనర్లో సాంకేతిక లోపంతో స్టార్ లైనర్ సునీత విలియమ్స్ను భూమి మీదకు తీసుకుని రాకుండా ఖాళీగా వచ్చేసింది. ఆ తర్వాత సునీత విలియమ్స్ను తీసుకుని రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బోయింగ్ అనేక ప్రయత్నాలు చేసింది. కానీ బోయింగ్ ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఆధ్వర్యంలో ఒక స్పేస్ షటిల్ను ఈ డ్రాగన్ క్రూ క్యాప్సూల్ను పంపించారు. డ్రాగన్ క్రూ క్యాప్సూల్లో సునీత విలియమ్స్తో పాటు మరో 3 వ్యోమగాములు చాలా సురక్షితంగా భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చిన సునీత విలియమ్స్ భారత్కి ఎప్పుడు వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్టీవీ కోరుకుంటూ ఉంది సునీత విలియమ్స్ త్వరలో పూర్తి ఆరోగ్యంతో భారత్కు కూడా రాబోతున్నారు. మనందరినీ కూడా మన గడ్డపై పలకరించబోతున్నారు మన మూలాలు ఉన్న సునీత విలియమ్స్. ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర దిగిన ఫోటోలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సునీత విలియమ్స్ భారత్ రావడానికి ఎంతో సమయం పట్టే అవకాశం లేదు. కొన్ని నెలల్లోనే ఆమె భారత్కు వచ్చి మన అందరినీ కూడా మన గాలిలో మన నేలపైన మనల్ని పలకరించే అవకాశం ఉంది అని తెలుస్తూ ఉంది. సో సునీత విలియమ్స్ త్వరగా కోలుకోవాలి అని మీరు కూడా ఆకాంక్షిస్తూ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. యూపీఎస్సీ ఫలితాల్లో 84కు పైగా ర్యాంకులతో ప్రభంజనం సృష్టించి నేడు ప్రకటించిన తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో 100 మందికి పైగా 430 కంటే ఎక్కువ మార్కులు సాధించిన ఏకైక అకాడమీ విష్ణు ఐఏఎస్ అకాడమీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.